హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అజిత్. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మీరు ఏదైనా ల్యాండ్ కొనబోతున్నారు, లేదంటే మీ ఫాదర్ మదర్ వాళ్ళు ఇంకెవరైనా ఒక ల్యాండ్ కొనబోతున్నారు. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉన్నాయి నెట్లో. ఇంతకుముందు అంటే మీరు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్ళి అప్లై చేసుకుంటారనమాట. సో ల్యాండ్ డీటెయిల్స్ ఎలా ఉన్నాయి, ఎథికల్గా ఉన్నాయా లేదా, లేదంటే ఎక్కడన్నా లోన్లో ఉందా లేదా, ఎన్ని డీటెయిల్స్ని అక్కడ కనుక్కోవాలంటే వాళ్ళకి ఎంతో కొంత ముట్ట చెప్తే కానీ వాళ్ళు ఇచ్చే పరిస్థితి కాదు. దానికోసం మళ్ళీ చాలా పైరువేలు జరుగుతుంటాయి అన్నమాట. అలా కాకుండా ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు కొత్తగా వెబ్సైట్ పెట్టారనమాట. మీ భూమి .ap.gov.in ఇదనమాట వెబ్సైట్ పేరు. సో ఈ వెబ్సైట్లోకి కనుక వెళ్ళారంటే మీ అడంగల్ ఎలా ఉంది, దీనికి ఖచ్చితంగా మీరు డబ్బులు పే చేయాల్సి వస్తుంది ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే, రిజిస్ట్రేషన్ ఆఫీస్లో అయితే. సో అలా కాకుండా ఇక్కడ చాలా ఉన్నాయి. మీ ఆధార్ లింక్ అయిందా లేదా, ఎఫ్ఎఫ్బి, గ్రామ పట్టం అంటే మీ గ్రామానికి సంబంధించిన పట్టం, ఏదైనా మీరు ఏమైనా ఫిర్యాదులు చేయాలనుకుంటే అవి సంప్రదించాల్సినవి, ఇలా ఉంటుంది అనమాట. సో మీ అడంగల్కి వెళ్ళారనుకోండి, మీ భూమి తాలూకు డీటెయిల్స్ ఇలా అడుగుతుందన్నమాట. మీరు భూమి కొనాలన్నా కానీ చాలా సింపుల్ అనమాట. వాళ్ళ ఆధార్ నెంబరు కనుక ఇక్కడ ఇచ్చేసారంటే చేస్తుంది. లేదంటే ఆధార్ నెంబర్ కానీ, మీకు అమ్ముతున్న అతని పేరు కానీ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నారంటే వాళ్ళ తాలూకు ఎంత ఉంది నిజంగా డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి. సో నేను పట్టాదాని పేరు ఎత్తున్నాను, జస్ట్ నేను ఎగ్జాంపుల్గా తీసుకున్నాను ఏదో ఒకటి. విజయనగరం, గ్రామం పేరు యాక్చువల్గా నాకు వాళ్ళు ఎవరో తెలియదు, నేను జస్ట్ ఎతుకుతున్నాను అంతే. ఫ్రెండ్స్, ఇలా మీరు వేరే వాళ్ళది కూడా వెతుక్కోవచ్చు. సీన్ ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. ఈయనకి నిజంగా ఎంత ఉందో కూడా నాకు తెలియదు, అసలు ఉందో లేదు. చాలా ఉంది నాకు. సో ఈ సర్వే నెంబర్ వాళ్ళకి ఒక అకౌంట్ ఇస్తారనుకుంటా. సో అకౌంటు, సర్వే నెంబరు, పట్టాదారుని పేరు, తండ్రి పేరు. జనరల్గా వీళ్ళు కొనాలనుకున్న వాళ్ళకి, ఈ ఏదైనా స్థలం కొనాలనుకున్న వాళ్ళకి ఈ డీటెయిల్స్ సరిపోతుంది. ఇలా అనమాట. లేదు మీకు ఇంకెవరైనా ఇంకొకరి పేరు, సో ఈ సర్వే నెంబర్లో ఈమెకి ఎంత ఉందన్నమాట. సో 1B అంటే ఒకరి మీద ఎంత ఉంది పూర్తిగా, అది కూడా చూద్దాం. జస్ట్ అంటే మీకు మొత్తం ప్రింట్ కూడా తీసుకోవచ్చు. దీంట్లో ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట, మీరు ఎవరిని అడగక్కర్లేదు. సో మళ్ళీ విజయనగరం, ఈసారి బొబ్బిలికి వెళ్దాం. ఫ్రెండ్స్, మీరు ఈ జిల్లా పేరు ఎంటర్ చేయకుండానే అందులో ఉన్న మండలాలన్నీ ఇక్కడ వస్తాయన్నమాట. ఇవన్నీ దాంట్లో ఆ ఊళ్ళో ఉన్న మండలాలు. సో ఒక మండలం ఎంచుకోగానే ఆ మండలంలో ఉన్న గ్రామాలన్నీ వస్తాయి. ఇలాగా ఏ గ్రామాలు ఉన్నాయి, ఒక గ్రామాన్ని ఎంచుకోవడంతో ఆ గ్రామంలో ఉన్న పట్టాదారుల పేర్లు మొత్తం ఇందులో వచ్చేస్తాయి. ఓకేనా. ఇక్కడ మీరు కోడ్ ఎంటర్ చేయడంతో వాళ్ళ తాలూకు డీటెయిల్స్ మొత్తం బయటకు వచ్చేస్తాయి. అన్ఫార్చునేట్లీ ఈయనకి ఏమి లేనట్టున్నాయి పాపం. మేబీ ఉంటే అమ్ముంటారు. ఈ అంపోలు రవణమ్మ అనే ఆమెకి చాలా ఉన్నట్టున్నాయి. చూడండి, మీరు వెనుక ఏదైనా ఒక ఇలా క్లిక్ చేశారంటే ఇలాగా మీరు ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఈమె సొంత పట్టాదారు, ఇక్కడ బినామీలు అంటూ ఏం లేవన్నమాట. ఇది ప్రింట్ కూడా తీసుకోవచ్చు. అంపోలు రవణమ్మ రామమూర్తి. సో వాళ్ళ తాలూకు డీటెయిల్స్. ఫ్రెండ్స్, వాళ్ళెవరో నిజంగా నాకు తెలీదు, జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను అనమాట. ఇలాగా ఇప్పుడు మీకు మొబైల్లో కూడా చూపిస్తాను.
ఫ్రెండ్స్, మీరు మొబైల్లో చూడాలంటే అడంగల్ అనే ఆండ్రాయిడ్ అప్లికేషన్ కనుక మీరు ఇన్స్టాల్ చేసుకుంటే మీరు జస్ట్ చూసుకోవడానికి ఇది ప్రింట్ కావాలంటే మళ్ళీ మీరు ఇంటర్నెట్ సెంటర్కి వెళ్ళాల్సి వస్తుంది. సో అడంగల్లో కనుక సెలెక్ట్ చేసుకున్నారంటే మీకు ఇలా వస్తుంది, ఇలా ఓపెన్ అవుతుంది. సో దాంట్లో మీకు ఏదైనా ఒక జిల్లా పేరు, జిల్లాలో ఒక మండలం, ఆ మండలంలో ఉన్న విలేజ్లు, నేను కురపాం తీసుకుంటున్నాను. సో మీకు అడంగల్ కావాలా, ROR అంటే 1B ఫుల్ డీటెయిల్స్, జస్ట్ నేను ఊరికి అడంగల్ చూస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే నేను సర్వే నెంబర్ నాకు తెలియదు, ఐ డోంట్ నో, ఏదో ఒకటి ఇస్తున్నాను. ఒకటిలో ఉంది పూర్తి విస్తీర్ణం. ఇలా మీరు మొబైల్లో కూడా చూసుకోవచ్చు అన్నమాట. బ్యాక్ పర్టికులర్గా ఇలాంటి వాటికైతే మీరు వాళ్ళ పేర్లు ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటా. ఖచ్చితంగా సర్వే నెంబర్ ఐడియా ఉండాలి మీకు. సో ఇది ఇలా తీసుకోవచ్చు. దీనికి ఇంకా ఆధార్ కార్డ్ తోటో లేకపోతే వాళ్ళ నేమ్ తోటో ఇంకా వచ్చినట్లేదు. సర్వర్ కొంచెం కష్టపడుతుంది. ఎంటర్ యువర్ ఖాతా నెంబర్. ఇక్కడ అకౌంట్ నెంబర్ మాత్రం అడుగుతుంది. సో నేను జస్ట్ నాకు తెలిసిన నెంబర్, మీరు ఒకటి కొట్టకుండా ఆల్రెడీ వచ్చేస్తున్నాయి నెంబర్లాడా. సో 250 సబ్మిట్. వీళ్ళకి చాలా ఉన్నట్టున్నాయి. బాగానే ఉన్న వీళ్ళకి ఇలా కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మీరు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఎవరిదన్నా చూడాలన్నా లేదని మీది కూడా ఇలానే చూస్తుంటారు. సో మీరు అమ్మాలన్నా కొనాలన్నా మీరు టెన్షన్ పడకుండా నెట్లో ఈ విధంగా సర్వే నెంబరు, మీకు అమ్మదలుచుకున్న వ్యక్తి పేరు, ఏ మండలం, ఏ జిల్లా, ఇలాంటివి చూసుకొని సింపుల్గా మీరు ఎక్కడి నుంచి ఎక్కడికైనా చూసుకొని ఈ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాత కొనుక్కోండి. తొందరపడద్దు. ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.